గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వెల్లిపురం. నైట్ వెల్లిపురం వచ్చి స్టే చేశాను అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే అత్తుల్ దాటిన తర్వాత టోల్గేట్ వరకు వచ్చాను. టోల్గేట్ తర్వాత నా క్యాంప్ కూడా డెడ్ అయిపోయింది, అంటే కొద్ది ఛార్జింగ్ ఉందన్నమాట. ఇంకోటి సెల్ ఫోన్ అయితే మొత్తానికి డెడ్. టోల్గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పొలిటీషియన్ కార్ అయితే లిఫ్ట్ ఇచ్చిందనమాట మనకి. అక్కడి నుంచి 70 కిలోమీటర్స్ వెల్లిపురం ఊరు, అక్కడ వరకు లిఫ్ట్ ఇచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆయనే నాకు ఒక రూమ్ ఇచ్చారు. ఆయనది ఒక హోటల్ ఉందన్నమాట. ఆయన ఒక రూమ్ స్టే ఇచ్చారు నాకు. మార్నింగ్ కాంప్లిమెంటరీకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టించారు అనమాట. చాలా థ్యాంక్ యూ సార్. కానీ షూట్ చేద్దాం అనుకున్న షూట్ చేశాను, కానీ అయితే చాలా సీరియస్గా చెప్పారు షూట్ అయితే చేయొద్దు, ఒకవేళ చేస్తుంటే డిలీట్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియోలో మాత్రం అస్సలు అప్లోడ్ చేయొద్దని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వెల్లిపురం బైపాస్ మీద అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి చెన్నై జర్నీ చేయాలి మనం. చెన్నై ఇక్కడ నుంచి వచ్చేసి 170 కిలోమీటర్స్ అయితే ఉంది. బస్ మీద రాగానే సార్ ప్రదీప్ గారు అయితే లిఫ్ట్ ఇచ్చారనమాట, ఆయన వెహికల్. గుడ్ మార్నింగ్ ప్రదీప్ సార్, అండ్ గుడ్ మార్నింగ్ రియో సార్. ఇద్దరు మధురై నుంచి చెన్నైకి అయితే ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ ఏదో ఉందన్నమాట అక్కడ. నాకైతే లిఫ్ట్ ఇచ్చారు. బెస్ట్ 170 కిలోమీటర్స్ కొద్దిగా తక్కువ టైంలో రీచ్ అయిపోవచ్చు. ట్రక్స్ అవన్నీ నేను ట్రై చేశాను, కానీ టైం టేకింగ్ ఎక్కువ దానికి. ఇంకా ఒకవేళ చెన్నై నుంచి మనకి ముందుకేం దొరకపోతే ఇంకా ట్రక్స్ అవి ట్రై చేయాలి. ఫైనల్లీ మనం సేఫ్గా 170 కిలోమీటర్స్ ఈజీగా జర్నీ చేసేయచ్చు ప్రదీప్ గారితో. उनको लड़की को बालैया फिल्म्स बहुत पसंद। नहीं, हमारे बहुत आंध्र में बहुत बालैया फैंस है सर। बालैया को पहचानते एमएच बोलते। नहीं, उधर हमारे आंध्र में बहुत पसंद करते मूवीज जैसा फाइटिंग, चार टाटा सुमो उड़ना। वैसा एक फिल्म तमिल में है। कौन सा? सिंघम स्टार्टिंग से हाई पिच। सूर्या है ना, वो डबिंग है ना, डबिंग तेलुगु में है। सूर्या मैंने लगभग 2-3 बार देखा है उनका पिक्चर। सूर्या का पिक्चर बहुत क्लास रहता है, देखने जैसा रहता है सूर्य का सिनेमा। हाँ, खालिया सर, खालिया। సూర్య సార్ మూవీ అయితే ప్లే చేశారనమాట. మూవీ పేరు వచ్చేసి మెట్రో. కుకుంబర్ అయితే ట్రై చేయమంటున్నారు. ఏ ले लेंगे कवर का 20? हाँ, ये बस है, आप एक ले लीजिए. हाँ, you take one. Don't put any salt in it. Just raw. एवलगा Bye. This one is different. No, this is different cucumber. Okay. Place it's very dry. Okay. You don't have enough water here. Okay. So without water, cucumber will come like this only. Without water. So, with less water, it will come like this. Okay. Shrunken. हाँ. నిన్న కోయంబత్తూర్ నుంచి స్టార్ట్ అయింది నుంచి ఇప్పటి వరకు నా సొంతంకి నాకైతే నేను రూపాయి ఖర్చు పెట్టలే. నిన్న మధ్యాహ్నం కిషోర్ గారు లంచ్, ట్రక్ బాబాయ్తో సాయంత్రం టీ, 5 రూపాయలైనా కానీ టీ పెట్టారు. నిన్న రాత్రి చెప్పాను కదా ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ కుకుంబర్. ఆపోజిట్ లైన్లో యాక్సిడెంట్ అయితే అయింది. థార్ అబ్బా నుజ్జు అయిపోయింది మొత్తం. బండిలో ఏం మిగలే. నాకు తెలిసి ఎవరికేం అవ్వలేదు అనుకుంటా. బండిలో ఎయిర్ బ్యాగ్స్ వెంటనే ఓపెన్ అవ్వడం వల్ల సేఫ్. ఫైనల్లీ మనం అయితే దిగిపోతున్నాం ఇక్కడ నుంచి. ఓకే బాయ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి చెన్నై ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. చెన్నై వెళ్ళడానికి వెయిటింగ్ ఇక్కడ నుంచి కార్ ఎక్కాలా, బైక్ ఎక్కాలా, మనం ఏం అనుకుంటే అది ఎక్కలేం కదా.
బైక్ ఆగితే బైక్ ఎక్కుతాం, కార్ ఆగితే కార్ ఎక్కుతాం. వెల్లిపురం నుంచి చెన్నై దగ్గరలో అయితే నేను చాలా త్వరగా వచ్చాను. నేను యాక్చువల్ ట్రక్ కోసమే ఎదురు చూశాను అనమాట. కానీ లక్కీగా ప్రదీప్ సార్ అయితే ఆగారు, లిఫ్ట్ ఇచ్చారు. మనకి 150 కిలోమీటర్స్ చాలా త్వరగా రీచ్ అయిపోయాం. ఇక్కడి నుంచి రాజమండ్రి ఈజీగా నాకు తెలిసి 600 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడి నుంచి. ఎవరిని అడుగుదా? ఆగే సార్ ఆగేరు ఎవరు? చెన్నై सर, चेन्नई चेन्नई. हिंदी हिंदी मालूम आपको? బాయ్ బాయ్. గట్టి కొడితే ఒక 5-6 కిలోమీటర్లు వచ్చాను అంతే. ఎదురుగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారు, వెనకాల కో ప్యాసింజర్స్ కూర్చున్న వాళ్ళు కూడా కంపల్సరీ హెల్మెట్ ఉండాలి అని చెప్పేసి నన్ను డ్రాప్ చేశారు. థ్యాంక్ యూ. సోలవరం వరకు డ్రాప్ చేద్దాం అనుకున్నారు కానీ లంచ్కి రెస్ట్ తీసుకోవడానికి ఆగుతారనమాట. నేను ఎక్కడితో మూవ్ అయిపోతున్నా. థ్యాంక్ యూ సార్. Thank you. जाता इधर से. You come and eat. No. Thank you. No sir. Your channel? మై ఛానల్ నేమ్, ఒక నిమిషం ఆగండి, ఛానల్ పేరు చెప్పేసి మళ్ళీ వస్తే నాకు. చెన్నై అవుట్స్కట్స్ ఇందాక ఆగాను కదా, 40 కిలోమీటర్స్ అన్నాను. అక్కడి నుంచి ఇటు అంటే నేను అవుటర్ రింగ్ రోడ్ తీసుకున్నాను అనమాట. రూటు ఇటు సోలవరము అవుట్స్కట్స్, ఇంకా చెన్నై అవుట్స్కట్స్కి వెళ్ళిపోద్ది సోలవరం అనేసరికి. అక్కడ వరకు ఏదైనా డ్రాప్ చేస్తే బాగుందును. చెన్నై అవుట్స్కట్స్ 40 కిలోమీటర్స్ అవుట్స్కట్స్ నుంచి ఇక్కడ వరకు రావడానికి నాకు దగ్గర 10 బళ్ళు మారా. బైక్స్, ట్రక్స్. అన్న ఆగుతున్నాడు. అయ్యో పార్క్ చేస్తున్నాడు అనుకుంటా. ఇక్కడ ఏదో లోడ్ ఉన్న మినీ ట్రక్ అయితే ఆగింది ముందు. सर सोलावरम. हाँ हाँ ओके. उधर से गाड़ी मिल जाएगा आगे? हाँ उधर जाको बैठ जाइएगा, वहाँ टेम्पो पे बैठ जाएगा, टेम्पो मिलेगा. हाँ यहाँ से 20 रुपया लेगा वो. ओके. ये तो आएगा टीवी पे, हम लोग कहा सकते हैं कि नहीं? हाँ आ जाएंगे ना आप. हाँ? आप आ जाएंगे. हाँ? कैसा है? 20 रुपए के लिए नहीं है. हाँ. एक मिनट. मैं कोयम्बतूर से हाँ राजमंड्री आंध्र प्रदेश मालूम? आंध्र प्रदेश मालूम है. विजयवाड़ा से आगे राजमंड्री. नहीं, विजयवाड़ा कल गया था, तिरुपति आश्रम गया थे गुरुदेव के पास. एक्चुअली मैं कोयम्बतूर से अभी राजमंड्री मेरे घर तक हाँ. फ्री में ट्रैवलिंग कर रहा हूँ. ऐसा लिफ्ट लेके सबसे मिलके अच्छे सबसे मिलके आप जैसा अच्छे वालों को मिलके जा रहा हूँ. नहीं देखेंगे, देते गिफ्ट मांग रहे तो देना चाहिए. हो तो बात है. अब फुल स्पीड में थे, मैं सोचा हाथ ऊपर करूँ ना करूँ. नहीं हम बाइक ब्रेक मार नहीं सकते हैं. नहीं मार सकते, वही तो प्रॉब्लम है ना. आप किधर तक जा रहे हैं? हम गांधीनगर भी जाएंगे, आपको बता देंगे, आप चला जाएंगे. ठीक है थैंक यू. अब मुझको किधर भी जाने दीजिए, बाईपास में छोड़ दीजिए बस. सोलावरम से लेफ्ट साइड ऐसे तड़ा साइड चला जाऊंगा. अच्छा के लिए रास्ता दे रहा हूँ आपको. वो रास्ता में पूरा रास्ता में देखेंगे, गाड़ी हो जाएगा. ओके. संजय भाई चलते हैं. ठीक है भैया, कभी हुआ तो फिर मिलेंगे. जरूर मिलेंगे. आप जैसे अच्छे वाले थोड़ा आगे मिलना चाहिए, हमको इजी हो जाएगा. थैंक यू. चलता. अरे बाप रे. ఓకే థ్యాంక్ యూ భాయిజాన్. సోలవరం ఎందుకు అంటున్నానంటే అదే జంక్షన్ చెన్నై అవుట్స్కట్స్ అనమాట. అక్కడి నుంచి మన ఆంధ్రకి వెహికల్స్ దొరుకుతాయి. అక్కడ టోల్ గేట్ ఉంటుంది. టోల్ గేట్ దగ్గరికి వెళ్ళామంటే అక్కడి నుంచి వెహికల్స్ ఉంటాయి మన ఆంధ్రకి. అందుకే నేను అవుటర్ రింగ్ రోడ్ తీసుకొని చెన్నై లోపల ఎంటర్ అవ్వకుండా బయట నుంచి వస్తాను అనమాట. చెన్నై ఆ చివరి నుంచి చివరికి అయితే వచ్చేసాను బైపాస్ రోడ్ మీద నుంచి. చెన్నై అవుట్స్కట్స్ టోల్ గేట్ అనమాట ఇది. ఇంకా ఇక్కడ నుంచి మనకి ఆంధ్ర వెహికల్స్ ఈజీగా దొరుకుతాయి. పాన్ షాప్ కోసం వెతుకుతున్నా
వాటర్ బాటిల్ ఏదైనా తీసుకుందామని. నా దగ్గర ఎంటీ బాటిల్ ఉంది. ఏదైనా హోటల్లో చిన్న పాన్ బడ్డీ ఏం కనబడినా వాటర్ ఫిల్ చేసుకోవచ్చు దాంట్లో. టోల్గేట్కి అటు క్రాస్ అయిపోదాం. ఎక్కడైతే ఎవరు ఆపరు, టోల్గేట్ అటు క్రాస్ అయిపోదాం మనం. ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు. బండి ఆపిన తర్వాత నెల్లూరు అని అడుగుతా. నెల్లూరు అవ్వకపోతే తడ అయితే నాకు తెలిసి ఇక్కడి నుంచి 100 కిలోమీటర్స్ వస్తుంది. నెల్లూరు ఇక్కడి నుంచి 200 కిలోమీటర్స్ ఎంత వస్తుంది. చెన్నైలో ఎండ మాత్రం దంచేస్తుంది అబ్బా. క్యాప్ తీద్దాం అనుకున్నాను కానీ క్యాప్ ఎక్కడో కిందకి వెళ్ళిపోయింది. ఆ బట్టలన్నీ తీసి అవన్నీ అంటే మళ్ళీ ఇబ్బంది పడాలని చెప్పేసి ఇంకా క్యాప్ అయితే తీయట్లేదు. కానీ ఫ్రంట్ క్యాప్ తీయాల్సి వస్తుంది. చెరుకు రసం అయితే దొరికింది, తీసుకుంటున్నా ఒక గ్లాసు. ఇన్స్టెంట్ ఎనర్జీ ఏదో ఒకటి ఉండాలి కదా. ఈ ఒకటే బండి ఉంది ఇక్కడ చెరుకు రసం. ఇదిగోండి ఇక్కడైతే నెంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తున్నాయి. చెరుకు రసం తాగి ఇంకా స్టార్ట్ చేయాలి మళ్ళీ. ఇప్పుడు నైట్ అయితే విజయవాడ వరకు వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను. విజయవాడ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నా ఎక్కడైనా. చూద్దాం. తడా వరకు అయితే వచ్చాం. ఇదిగోండి ఈ వెహికల్లోనే వచ్చాం. పాప ఆయన అది షోరూమ్ కారు, చెన్నై షోరూమ్ నుంచి తడ షోరూమ్ తీసుకొచ్చారనమాట. ఇలా ప్యాసింజర్స్ ఎవరైనా ఎక్కించుకుంటే ఇలా ఏదోటి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి షూట్ అయితే తీయద్దు అన్నారు. నేను తడ వరకు అయితే రీచ్ అయిపోయా. ఇక్కడి నుంచి నెల్లూరుకి అడుగుదాం అనుకుంటున్నా లిఫ్ట్. విజయవాడ వరకు లిఫ్ట్ దొరికిందంటే ఇంకా బెస్టే మనకి. కానీ అంత అదృష్టం లేదు కదా మనకి. నెల్లూరు ఇక్కడి నుంచి 90 కిలోమీటర్స్. అండ్ చెప్పడం మర్చిపోయాను, వెల్కమ్ టు ఆంధ్రాలో అయితే అడుగు పెట్టేసాం. తడ అయితే ఆంధ్రాలోకే వస్తుంది. చెన్నై నుంచి ఒక 27-30 కిలోమీటర్లు క్రాస్ అయ్యాక ఆంధ్ర బార్డర్ అయితే స్టార్ట్ అయిపోద్ది. కానీ అది కూడా తీయద్దు అన్నాడు ఆయన షూట్. వెల్కమ్ టు ఆంధ్ర. 4 రోజుల నుంచి తమిళనాడులో ఉండే వాళ్ళ భాష అర్థం కాక, నా భాష వాళ్ళకి అర్థం కాక, మన అదృష్టం బాగానే ఉంది. ఇదే మళ్ళీ ఇంకో కార్ అయితే ఆగింది. ఫ్రంట్ హోండా సిటీ. సార్ ఎక్కడి వరకు వెళ్తారో ఏటో చూద్దాం. ఏపీ 39, సారీ ఏపీ 31 వైజాగ్ పాసింగ్ అది. సార్ ఎక్కడి వరకు వెళ్తున్నారు? మీ విజయవాడ, నెల్లూరు, ఒంగోలు तक जाता है. ఒంగోలు, ఒంగోలు. नेल्लोर में हम रुकेंगे थोड़ा, तो नेल्लोर तक छोड़ दीजिए. नेल्लोर में हाँ नेल्लोर बाईपास में उतर जाऊंगा मैं. ओके पीछे रख दूँ बैग. हाँ कैमरा है. नाम क्या है सर? सलीम. ओके ओके ओके. किधर ओंगोल जा रहे हैं नेल्लोर तक की? हैदराबाद जा रहे हैं. हैदराबाद ऐसा किधर ओंगोल से अंदर क्या? अभी मुझको किधर छोड़ेंगे, ओंगोल या नेल्लोर? ओंगोल छोड़ेंगे तो बहुत अच्छी बात हो जाएगी. रुकेंगे. हाँ तो नेल्लोर तक छोड़ दीजिए बस. नेल्लोर वరకు మళ్ళీ మనకు ఒక డ్రాపింగ్ దొరికింది. खाया आपने? खाना खाया, खा लिया ना? ఆయన తినేసారంట. నేను ఇంకా చెరుకు రసం తాగాక ఇన్స్టెంట్ ఎనర్జీ సరిపోద్ది. ట్రావెలింగ్లో మరి బయట ఫుడ్స్ ఎక్కువ ఏం తినలేం. ఏది ఎలా ఉంటే తెలియదు కదా. ఏదైనా మళ్ళీ గడబడి చేసిందంటే ఇబ్బంది పడాలి, మళ్ళీ అక్కడెక్కడ పరిగెట్టాలి.
దిగిపోవాలి మనం. ఆయన ఎలా లెఫ్ట్కి టర్న్ తీసుకుంటారు. ఓకే సలీం జీ బాయ్ బాయ్ చల్తే. మొహం తుడుచుకుంటుంటే మట్టి అయితే చూసారా, అబ్బబ్బా మామూలుగా లేదు. కంట్లో ముక్కుల్లో ఫుల్ మట్టితో నిండిపోయింది అనమాట. వెహికల్స్ ఏం వస్తాయి ఏంటని చెప్పి చూస్తున్నా. ఇందాక డౌన్లో వాటర్ బాటిల్ తీసుకోవాల్సింది. ఎక్కడో చెన్నైలో ఉన్నప్పుడు చెరుకు రసం తాగాను, దాని తర్వాత ఏం తాగలేదన్నమాట, ఏం తినలేదు. వాటర్ బాటిల్ తీసుకోవాల్సింది కింద ముందు ఉంటుందేమో అని చెప్పి ముందుకు వస్తాను, కానీ జంక్షన్ అయితే ఏం లేదు. ఆగినట్టు ఆగారు, మళ్ళీ స్టార్ట్ అయిపోయి మళ్ళీ ముందుకెళ్ళి ఆగారు అనమాట. ఫ్రంట్ ఇన్నోవా కార్ అయితే కనిపిస్తుంది కదా, అదే. ఎక్కడి వరకు వెళ్తారో ఎటు అడగాలి. సార్ విజయవాడ ఒంగోలు వరకు. ఒంగోలు అంట. ఒంగోలు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది సార్ ఇక్కడి నుంచి? 150 130. ఓకే అక్కడి నుంచి విజయవాడ 200 170. ఓకే సాంగ్ విన్నారా? బొమ్మరిల్లు ఫేమస్, సినిమా ఫేమస్, సాంగ్ కూడా ఫేమస్ అన్నమాట. వీడియోస్ తీసుకోమని పర్మిషన్ అయితే ఇచ్చారు సార్. మీ పేరు? సుబ్బరాయుడు. ఎక్కడి నుంచి సార్? రైల్వే కోడూరు. ఇప్పుడు ఒంగోలు వెళ్తున్నారా? ఓకే మీది భయ్యా? చిక్కువెల్. మన ఈషా ఫౌండేషన్కి వెళ్ళని చూసారా? సేమ్ బొమ్మ అక్కడి నుంచే తెచ్చారా? ఆ రొటేట్ అవుతుంది చూసారా? అది బాగుంది కదా. రామ్ మందిరం ఆ ప్లేస్ అన్నమాట. అంటే అన్ని ఉన్నాయి, అన్ని టెంపుల్స్ ఉన్నాయి మీ ఊర్లో, కానీ బాబా టెంపుల్ లేదు. కానీ ఒకటి పూర్వం పెద్దల కాలంలో రాముల టెంపుల్ అన్నమాట. అది అంటే బాధతో కప్పి పెట్టినారు. ప్లస్ అది అగ్ని ప్రమాదంలో కాలిపోయింది ఆ టెంపుల్ మొత్తం. అప్పుడు బాధ కదా అది, దాన్ని మళ్ళీ ఎవరు పట్టించుకోవాలా. ప్లేస్ అట్టే ఉంది. నాకు ఒక ఐడియా కలిగింది, మనకు బాబా ఉంటే చేసుకోకర్లేదు. అవును, మనం బాగా చేసుకో, రోజు పొద్దున్న లేసి చూడొచ్చు. పెట్టి చేశాను. ఓకే, ఐడియా నీకు బాగుంది, అందరం కలిసి చేద్దామని చెప్పి నిలబెట్టి 2 years కల్లా కంప్లీట్ చేశాను. 2 years లో కంప్లీట్ అయిపోయింది. ఒప్పుకున్నారు బాగా నిలబడి. నిజంగా సూపర్ సార్, మీ ఐడియా బాగుంది. ఎందుకంటే మనం ఎక్కడో షిరిడి అనే కాదు, వేరే ఊరైనా ఇప్పుడు బాబా. అవును, మనం వేరే ఊరికి పోయి మా ఊరు నుంచి బయట ఊరికి పోవాలంటే 15 కిలోమీటర్లు అంత దూరం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చూడాలా. ఇదైతే బాగా చేయించారు సార్, బాగా చేయించారు. మీ వాళ్ళు నిజంగానే మెచ్చుకుంటారు. బాగా చేయించారు. మీ వాళ్ళ పాపం రోజు బాబాని చూడొచ్చు. ఆయన అంటే గురువారం ఒక రోజే కాదు కానీ రోజు చూడొచ్చు. షిరిడి వెళ్ళినప్పుడు అనిపించింది. సూపర్. కార్ అయితే మనకి మామిడి పండు ఆఫర్ చేశారు. హైవే పైన అమ్ముతున్నారనమాట. ఆయన తీసుకున్నారు కేజీ 200 అంట, కేజీల లెక్కన అమ్ముతున్నారు. ఒక 5-6 కేజీలు తీసుకున్నారు, నాకు 2 ఇచ్చారనమాట తినమని. థ్యాంక్ యూ. స్వీట్గా ఉన్నాయి బాగా. పైన చూసారా, కింద టోల్గేట్, పైన ఏమో రెస్టారెంట్ ఉంది. ఇప్పుడు ట్రై చేశారు సార్, పైన చేయలేదా? టోల్గేట్ పైన రెస్టారెంట్ ఉంది. బ్యాక్ సైడ్ కింద టోల్గేట్, పైన రెస్టారెంట్, స్పైసీ రెస్టారెంట్ ఏదో ఉంది. మీరు ఎవరైనా అక్కడ ట్రై చేసి ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, టేస్ట్ అది ఎలా ఉంటుందో. నెక్స్ట్ టైం మనం అక్కడ ట్రై చేద్దాం. ఓకే బాయ్ సార్, బాయ్. కాల్ వచ్చింది. బాయ్. మనం ఒంగోలు అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకా విజయవాడ 160 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆయన అలా ఒంగోలు లోపలికి వెళ్ళిపోయారనమాట. మనం మళ్ళీ అలా బైపాస్ మీద నుంచోవాలి. ఇప్పుడు మళ్ళీ టైం వచ్చేసి 7:15, 7:15 అయితే అయ్యింది. చూద్దాం. నేనైతే ఒంగోలులో ఉండిపోదాం అనుకున్నా,
కానీ 7:15 కదా అయింది. ప్లస్ ఇదంతా హైవే కదా, మళ్ళీ ఆలోచిస్తున్నా గుంటూరు వరకు వెళ్దామా లేకపోతే విజయవాడ వరకు వెళ్దామా అని. గంట ఆగిన తర్వాత లాస్ట్కి ఒక వ్యాన్ అయితే ఆగింది. గంట తర్వాత ఆగింది అనమాట వ్యాన్. అన్న గుంటూరా? గుంటూరు గుంటూరు అన్న. అన్న అన్న ఆపిండు. అన్న మీ పేరు అన్న? అన్నప్ప. అన్న పేరు అన్నప్ప. అన్న ఎక్కడి వరకు వెళ్తారు అనుకున్నారు? రాజమండ్రి వరకు వెళ్తున్నారు. ఇంకా మనకి టెన్షన్ వెళ్ళే, హ్యాపీగా రాజమండ్రి వరకు వెళ్ళిపోవచ్చు అన్నతో పాటు. అంటే నేను ఒంగోలు, గుంటూరు, విజయవాడ ఎక్కడో చోట ఆల్ట్ ఇద్దాం అనుకున్నా, స్టే చేద్దాం అనుకున్నా. కానీ ఇంకెందుకు, అన్న దొరికింది కదా, రాజమండ్రి వరకు కొట్టడమే. నైట్ 2 అవుద్ది, 2 or 3 అవుద్ది, 2 అవుద్ది మ్యాక్సిమం. అన్నతో పాటు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే రాజమండ్రి. అన్న పేరు అన్నప్ప. అన్న ఎక్కడ అనుకుంటున్నారు? హుబ్లీ, హైదరాబాద్ టు గోవా రూట్ అని చూసారా? హుబ్లీ అనమాట. సోలాపూర్ ఎందుకు తెలియదు అన్న. హుబ్లీ పాత రోడ్డు, హైదరాబాద్ టు గోవా పాత రోడ్డు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే వయా సోలాపూర్, కోలాపూర్ అలా వెళ్తున్నారు. హుబ్లీ కొద్దిగా సింగిల్ రోడ్డు చేస్తున్నారు ఇంకా. కానీ మన హైదరాబాద్ టు సోలాపూర్ రోడ్ చూసారా? 6 lanes సూపర్ చేశారు, చాలా బాగా చేశారు. కొద్దిగా లేట్ అయ్యింది, సూపర్ రోడ్. ఫైనల్లీ మేమైతే విజయవాడ రీచ్ అయిపోయాం. రాజమండ్రి వరకు అయితే జర్నీ చేద్దాం అనుకున్నాను, కానీ ఒళ్ళు ఓనం అయిపోయింది అనమాట. అన్నప్ప అన్న కూడా మార్నింగ్ 8 o'clock బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యారంట. రాజమండ్రికి డెలివరీ కోసం వెళ్తున్నారు. దేనికి అనుకుంటున్నారు? జూడియో షోరూమ్స్ ఉన్నాయి కదా, ఆ డెలివరీ చేస్తూ ఉంటారంట. వెస్ట్ సైడ్ జూడియో ఆ బట్టలన్నీ ఈయనే డెలివరీ చేస్తూ ఉంటారు. అంటే రాజమండ్రి ఒకటే కాదు, అన్ని చోట్ల, మన ఏపీలో అన్ని చోట్ల మ్యాక్సిమం ఈయనే డెలివరీ చేస్తారు. ఇలా దిగిపోతాం. అండ్ అన్న అయితే కొద్దిగా ముందుకెళ్ళాక అక్కడ ఆగిపోతారంట ఒక చోటన. ఓకే అన్నప్ప అన్న, బాయ్ బాయ్. నేనైతే ఇంకా మనకి తెలిసిందే కదా, విజయవాడ వస్తే మనం ఎక్కడ స్టే చేస్తాము, క్యాప్సల్ హోటల్, అక్కడికైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఈ జంక్షన్ నుంచి ఇప్పుడు ఎవరైనా లిఫ్ట్ అడిగి బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఓకే అన్న, బాయ్. ఈరోజు ఇక్కడతో సమాప్తం. ఇంకా రేపు మార్నింగ్ కలుద్దాం. నాకైతే బాడీ అస్సలు సపోర్ట్ చేయట్లేదు, చాలా బాడీ పెయిన్స్గా ఉన్నాయి. చూశారు కదా, పొద్దున్నుంచి కారు, ఆటో, ట్రక్, వ్యాన్, లారీ ఏది వదలలే. ఎవరినైనా ఆపడం, అన్న ఇక్కడ వరకు వెళ్తారు, లేదన్న 5 kilometers వెళ్తున్నాను అన్నారు అనుకోండి, చలో 5 అయినా కవర్ అవుతుంది కదా అని చెప్పేసి ఎక్కేసేవాడిని. ఇక్కడ నుంచి రాజమండ్రి ఇంకా 200 kilometers ఉంది. 160 అనుకుంటా, సారీ 160 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి రాజమండ్రి. ఆ 160 దగ్గరే కదా అని అనుకుంటే ఇప్పటికి 11:35 టైం. నేను రీచ్ అయ్యేసరికి 2 or 3 అవుద్ది. ఇంకా ఈ రోజుకి చాలు ఇంకా మనకి. టాటా బాయ్ బాయ్, సీ యూ, గుడ్ నైట్. మళ్ళీ కలుద్దాం మనం పొద్దున్న మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ. మార్నింగ్ 6 కల్లా లేచి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాను, కానీ 7 అయిపోయింది. నైట్ నేను ఇక్కడే స్టే చేశా. 99 ఇన్బాక్స్ క్యాప్సూల్ హోటల్. ఎవరైనా బ్యాచులర్స్ సోలోగా వస్తే ఇది బెస్ట్ అనమాట, బడ్జెట్ ఫ్రెండ్లీ. 300 ఛార్జ్ అయింది అంతే నాకైతే. చలో ఇప్పుడు విజయవాడ నుంచి స్టార్ట్ అవ్వాలి. విజయవాడ బస్ స్టాండ్ ఆపోజిట్గా ఉంటుంది అనమాట ఇది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి లిఫ్ట్ అడుగుతూ. ఈరోజు రైడ్లో ఫస్ట్ లిఫ్ట్ మంది. సార్ ఎక్కడ వరకు? రాజమండ్రి ఎక్కడ? ఎక్కడ అది? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి? 16 kilometers. హైవే పైన నాకు అక్కడ డ్రాప్ చేసింది అయితే.
ఈ రోజు మనకి ఫస్ట్ లిఫ్ట్ సార్ ఇచ్చారు. మీ పేరు సరే? శ్రీనివాస. ఆయన ఇక్కడ నుంచి ఎంతో దూరం వెళ్ళట్లేదు, ఫ్రంట్ టోల్ గేట్ ఉంది కదా, టోల్ గేట్ దగ్గర డ్రాప్ చేస్తానన్నారు. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. 20 ఉంటుందా టోల్ గేట్? ఇంకా దగ్గరేనా? ఓకే, టోల్ గేట్ వరకు డ్రాప్ చేస్తానన్నారు. అక్కడ నుంచి ఇంకా మనకేం వేరే వెహికల్స్ ఎక్కాలి మనం. అంకుల్ వ్యాన్ లో స్పెషల్ ఫీచర్ ఒకటి ఉంది, ఏమనుకుంటున్నారా? ఇదిగోండి ఫోన్ హోల్డర్. మళ్ళీ చేశారండి, ఇది ధర్మకోల్తో. ఇదంతా ధర్మకోల్. ఇది కొత్తగా ఓపెన్ అయిందా ఈ మధ్యన? ఇది విజయవాడ అవుటర్ బైపాస్ అన్నమాట, అవుటర్ రింగ్ రోడ్. రీసెంట్ గా ఓపెన్ అయింది ఇది. ఇటువైపు మనకి తిరుపతి, అటువైపు గుంటూరు అవి వెళ్ళాలంటే ఇలాగా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకా లోపలికి రావాల్సిన పని లేదు. ఓకే, ఒక 5-6 కిలోమీటర్లు ఎక్కువ అయినా బయట నుంచి బయట వెళ్ళిపోద్ది. ట్రాఫిక్. ఓకే సార్, బాయ్. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ట్రక్ ఏదోటి, మినీ టెంపో ఏదోటి ఎత్తుక్కోవాలి. ఓకే బాయ్ సార్, థ్యాంక్ యూ. ఏలూరు బైపాస్ మీద అయితే దిగిపోయాం. సార్ అయితే అలా వెళ్ళిపోయారు, అలా లోపలికి ఏలూరు రోడ్లోకి. మనం మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలా. ట్రావెలింగ్ కష్టాలు చూస్తున్నారు కదా, నిద్ర లేదు 3 రోజుల నుంచి. శివరాత్రి రోజు నుంచి నిద్ర లేదు అసలు. ఫేస్ని ఆ జుట్టుని మాత్రం అసలు పట్టించుకోవద్దు. సరైన హెడ్ బాత్ కూడా లేదు అసలు. 1 వీక్ అయింది ఇంట్లో నుంచి బయటకు వచ్చి. నీరసం అయితే మామూలుగా రావట్లే. చలో ఇప్పుడు మళ్ళీ ఏ వెహికల్ దొరుకుద్దో ఇప్పుడు ట్రై చేయాలి మనం. థర్డ్ లిఫ్ట్ వచ్చేసి కార్ అయితే దొరికింది, డైరెక్ట్ రాజమండ్రి వరకు. సార్ అయితే డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోతారు. మనం కొవ్వూరు 4th బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ దిగిపోవాలన్నమాట. ఇప్పుడే ఏలూరు అయితే క్రాస్ అయ్యాం మనం. ఏలూరు నుంచి నా సబ్స్క్రైబర్స్ ఎవరెవరు చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి కంపల్సరీ. ఫైనల్లీ మనం అయితే రాజమండ్రి రీచ్ అయిపోయాం. ఇదండి చూస్తున్నారు కదా, ఇది రాజమండ్రి 4th బ్రిడ్జ్. ఈ కార్ చూస్తున్నారు కదా, BYD. ఈ కార్లో నుంచే వచ్చామన్నమాట మనం ఏలూరు టు రాజమండ్రి. ఆయన షూట్ అయితే చేయొద్దన్నారు, ఎందుకంటే కస్టమర్ డెలివరీకి వెళ్తుందంట కారు. అలా 4th బ్రిడ్జ్ మీద నుంచి వచ్చి కాతేర్ జంక్షన్లోకి అయితే దిగాను అనమాట. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదే కాతేర్ జంక్షన్. ఫైనల్లీ నేను రాజమండ్రి రీచ్ అయిపోయా. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. నాకు లిఫ్ట్ ఎవరెవరు ఇచ్చారు, ఎవరెవరు హెల్ప్ చేశారు అందరికీ థ్యాంక్ యూ. కిషోర్ సార్, ప్రదీప్ సార్, సంజయ్ భాయ్, అన్నప్ప, అందరికీ. నేనైతే నమ్మలేకపోతున్నాను, నిజంగానే 1100 కిలోమీటర్లు నేను ఫ్రీగా ట్రావెల్ చేశాను. నాకు నిజంగానే మాటలు రావట్లే, నిజంగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. 1100 కిలోమీటర్స్, వావ్ కదా. ఓకే, నేను ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నేను కోయంబత్తూర్ టు రాజమండ్రి 1100 కిలోమీటర్స్ ఫ్రీగా ట్రావెల్ చేసి వచ్చా. రాజమండ్రిలో అయితే రీచ్ అయిపోయా. నేను మీ విజయ్ వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ వ్లాగ్లో. అంటిల్ దెన్ బాయ్.